ఇట్స్ సండే మార్నింగ్. నిద్రలేని చాలా లేట్ అయిపోయింది. నేను నిద్ర లేకముందే పెద్దోడు నిద్ర లేసినాడు. నేను లేవగానే మా ఆకలి వేస్తున్నాడు, అందుకని ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయేసి ఆనియన్ చట్నీ చేస్తాం దోశకనేసి ఆనియన్ చట్నీ చేసాను. ఆనియన్ చట్నీ చాలా ఈజీ అండి, ఫాస్ట్గా అయిపోద్ది. ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు, ధనియాలు, చింతపండు, ఆనియన్, టమాటో వేసుకొని వాడుకొని పేస్ట్ చేసుకొని తిరమత పెట్టుకోవడమే. వీళ్ళు చూడండి గ్లాస్ ఎక్కడ పెట్టుకున్నారు, ప్లేట్లో ఇట్లా ఉంటే పిల్లలు చేసే పనులు చాలా ఫన్నీగా. సరే లంచ్ ఏం చేస్తామని ఆలోచిస్తూ ఉంటే సరే అరటికాయ తాలింపు, బెండకాయ పులుసు పెడతాం అనుకున్నాను. సండే కదా ఈరోజు. పిల్లలకి హెయిర్ బాగా గ్రో అయిపోయింది, అందుకని హెయిర్ కట్కి పంపించేసాను వాళ్ళ నాన్నతో. వాళ్ళు హెయిర్ కట్కి దిగేశారు. వాళ్ళు దిగిన తర్వాత వంట స్టార్ట్ చేశాను. అరటికాయ పొడి తాలింపు చేశాను. ఏం లేదండి, తిరగమాత పెట్టుకొని ఆనియన్ వేసుకొని అరటికాయ వేసేసుకోవాలా. దాంట్లో వాటర్ అసలు పోయకూడదు. అరటికాయ వేసుకున్నప్పుడు సాల్ట్ వేసుకోవాలి. అరటికాయ కట్ చేసుకున్నప్పుడు వాటర్లో సాల్ట్ వేసుకోవాలి. కుక్ చేసేటప్పుడు సాల్ట్ ఫస్ట్ వేసేసుకోవాలి, ఎందుకంటే అరటికాయ బ్లాక్ అయిపోద్ది. తర్వాత ఉప్పు, మిరపొడి, పసపొడి వేసేసుకోవడమే. నేను లంచ్కి 2 చపాతీ, దండిగా బెండకాయ పెట్టుకునేసి అరటికాయ తాలింపు